రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై అలర్ట్ అయింది సర్కార్. మధ్యాహ్నం ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఏరియల్ సర్వే చేయనున్నారు ముఖ్యమంత్రి. 2 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్లంపల్లికి వెళ్లనున్నారు సీఎం. హెలికాప్టర్లో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎస్పీ ఆఫీస్లో అధికారులతో రివ్యూ చేయనున్నారు సీఎం. రాష్ట్ర మంత్రులు సీతక్క, వివేక్ మెదక్, నిజామాబాద్లో పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు, వరదలతో జరిగిన నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, ప్రస్తుతం సీఎం ఎన్ని గంటలకు బయలుదేరనున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళనున్నారు? అయితే నిన్న కురిచినటువంటి భారీ వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడ్డప్పటికీ కామారెడ్డి తర్వాత మెదక్ జిల్లా, ఈ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. సో కొన్ని గ్రామాలు అక్కడ తాండలు మొత్తం నీళ్లలో నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చేశాం. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగానే అలర్ట్ చేస్తా ఉన్నది. అందులో భాగంగానే నిన్న కూడా ఆ 2 జిల్లాల సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా అప్రమత్తం చేశారు. వాళ్ళతో 2 సార్లు కూడా చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి 2 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులతో పాటు కలెక్టర్లను అలర్ట్ చేశారు. సో ఎన్డీఆర్ఎఫ్ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఉఠావుటిన అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ తర్వాత ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మిగతా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకుని వరదలో ఉన్న ఎవరైతే చిక్కుకున్న వాళ్ళను బయటకు తీసుకొచ్చారు. తర్వాత కొన్ని రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి నీళ్లు వచ్చాయి. వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది అయినటువంటి సిచ్యువేషన్ నిన్న చూశాము. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక నిన్న సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా దీని మీద సమీక్ష నిర్వహించారు. తర్వాత అధికారులను అలర్ట్ చేశారు. తర్వాత నిన్న రాత్రి సిఎస్ రామకృష్ణారావు కూడా కలెక్టర్లతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో అన్ని జిల్లాల కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ కూడా ఈ వర్షాల వల్ల నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, తర్వాత ఆస్తి నష్టం కూడా ఎట్లాంటివి కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి ఏ సహాయక చర్యలు కావాలో వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ముందస్తుగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటే ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి నిన్న సిఎస్ రామకృష్ణారావు రాత్రి కూడా దీని మీద కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక ఇవాళ ఈ కామారెడ్డి మెదక్ ఇక్కడ ఎక్కువ వర్షం పడ్డది. నిన్న చాలా ఇబ్బందులు అయ్యాయి. రోడ్లు కూడా ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. తర్వాత కొన్ని తాండాలలో మొత్తం నీళ్లు నిలిచిపోవడంతో లోపల నుంచి బయటికి రాని సిచ్యువేషన్ కూడా ఏర్పడదు. కాబట్టి వీటన్నింటిని కూడా చూసేందుకు, పరిశీలించేందుకు ఎక్కడెక్కడ ఎట్లాంటి ఇబ్బందులు వచ్చాయి, ఎట్లా ఈ వరదల వల్ల నష్టం జరిగింది అనే దాని మీద పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే చేయనున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఈ ఏరియల్ సర్వేకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే నిన్న చూశాము, అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి ఈ సహాయక చర్యలు కూడా చేపట్టారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఈ పంటలకు సంబంధించి కానీ, రోడ్ల డ్యామేజ్ కానీ, తర్వాత కొన్ని తాండాలకు సంబంధించి మొత్తం నీటి నిలవడము, కొన్ని చెరువులకు సంబంధించినటువంటి కట్టలు కూడా తెగిపోవడం, సో ఇట్లాంటివి చాలా అయ్యాయి. కాబట్టి దీనివల్ల కొంత నిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి. సో దీన్ని అంతా కూడా సర్వే చేసేందుకు ఎక్కడెక్కడ ఎట్లాంటి నష్టం జరిగింది అనేది పరిశీలించేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉన్నది. అయితే మధ్యాహ్నం తర్వాత ఈ కామారెడ్డి, తర్వాత సిరిసిల్ల, ఈ మెదక్ జిల్లాలోని రామాయంపేట ఏరియా, సో ఈ ప్రధానంగా ఈ 3 ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేసే అవకాశం కనబడుతున్నది. అయితే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పటి వరకు ఖరారు కాలేదు, కానీ మధ్యాహ్నం తర్వాత వెళ్లే అవకాశం అయితే కనబడుతున్నది. దానికి సంబంధించి అధికారులు కూడా అంత అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకైతే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. సహాయక చర్యలకు సంబంధించినటువంటి అధికార బృందాలను కూడా అక్కడ ఏర్పాటు చేసింది. సో ప్రభుత్వము ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేసి అక్కడ నుంచి తరలించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల విషయంలో దగ్గరుండి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళని తరలిస్తున్నారు. సో అధికారులంతా కూడా అప్రమత్తంగానే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఈ వరదల వల్ల నష్టపోకుండా, ప్రాణ నష్టం కాకుండా, ఆస్తి నష్టం కాకుండా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నము ఈ ఏరియల్ సర్వే ఉండే అవకాశం అయితే ఉన్నది.